7. ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళ గురించి ఆర్టికల్ 6. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ఆర్టికల్ 5. అంటే ఈ స్టేట్మెంట్ ఏంటంటే ఆర్టికల్ 5లో ఏది చెప్పినా సరే, అంటే ఆర్టికల్ 5 మర్చిపోయి ఏ పర్సన్ హూ హ్యాస్ మైగ్రేటెడ్ టు ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద టెరిటరీ నౌ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ షాల్ బి డీమ్డ్ టు బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇఫ్, అంటే ఆర్టికల్ 5లో ఏది చెప్పినప్పటికీ ఏ పర్సన్ హూ హ్యాస్ మైగ్రేటెడ్, ఒక పర్సన్ పాకిస్తాన్ నుంచి మన టెరిటరీ ఆఫ్ ఇండియాలోకి వచ్చేసాడు, మైగ్రేట్ అయిపోయి, అతను సిటిజన్ అవ్వాలంటే అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అతనికి ఉన్న కండిషన్స్ అనమాట. ఇఫ్ అతని యొక్క హీ ఆర్ ఎయిదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఆర్ ఎనీ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా. అతను కానీ ఆమె కానీ, హీ ఆర్ షీ, అతను కానీ ఆమె కానీ, లేదా ఆర్ ఎయిదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ అంటే అతని యొక్క ఆమె యొక్క తల్లి కానీ తండ్రి కానీ, ఆర్ తాత కానీ ఎవరైనా తల్లిదండ్రులు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఇండియాలో పుట్టినట్లయితే, అండ్ ఇదొక కండిషను, అతను కానీ ఆమె కానీ వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే తాతలు కానీ ఎవరైనా సరే మన భారతదేశంలో పుట్టినట్లయితే, అండ్ ఇన్ ద కేస్ వేర్ సచ్ పర్సన్ హ్యాస్ సో మైగ్రేటెడ్ బిఫోర్ ద 19th day of July 1948, ఈ రోజు కన్నా ముందే మైగ్రేట్ అయ్యి వచ్చేసి ఉంటే ఈ హ్యాస్ బీన్ ఆర్డినరీ రెసిడెంట్, మళ్ళీ ఇక్కడ నివాసం ఏర్పరచుకుని టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఆ డేట్ సిన్స్ ద డేట్ ఆఫ్ హిస్ మైగ్రేషన్ వచ్చుంటే అతను న్యాచురల్గా ఇక్కడ సిటిజన్ అయిపోయినట్టే. 19th day of July, ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి అడిగారు క్వశ్చన్ మన ఏపీపీఎస్సీలో, ఈ డేట్ అడిగారు. అది గ్రూప్ 2లో ప్రీవియస్ గ్రూప్ 2 నేనైతే 2017, 2019 క్వశ్చన్ పేపర్స్లో ఉన్న పాలిటీ క్వశ్చన్సే నేను తీసుకున్నాను. బట్ దిస్ డేట్ 2008, 2012, 11 జరిగినాయి కదా, అప్పుడెప్పుడు అడిగినట్టు గుర్తు నాకు. సో దిస్ డేట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ సమ్ ఎగ్జామ్, వాట్ ఈస్ ద డేట్ అని. 19th day of July 1948 కన్నా ముందు ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి ఇక్కడ పుట్టిన వాళ్ళు అయ్యి ఉంటే, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా పుట్టిన వాళ్ళు అయ్యి ఉంటే, లేదా వాళ్ళ తాతలు అమ్మమ్మలు ఎవరైనా పుట్టి ఉంటే, వాళ్ళు ఈ 19th day of July 1948 కన్నా ముందు మన ఇండియాకి వచ్చేసి ఇక్కడ ఆర్డినరీ రెసిడెంట్గా ఉంటే, ఏది డేట్ ఆఫ్ మైగ్రేషన్ నుంచి ఆ డేట్ కన్నా ముందు షాల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇన్ ద కేస్, ఇది ఇంకో కేసు అనమాట, వేర్ సచ్ పర్సన్ హ్యాస్ సో మైగ్రేటెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ద డే, మా తర్వాత వచ్చిన పరిస్థితి ఏంటి, మైగ్రేట్ అయ్యి తర్వాత వచ్చారు 19th day of July 1948 తర్వాత వస్తే, he has been registered as a citizen of India by an officer appointed by the government of India of the Dominion of India. డొమినియన్ అని ఎందుకన్నారంటే హియర్ మనము రిపబ్లిక్ ఆర్ సావరీన్ ఎప్పుడయ్యామంటే 1950 January 26th మనం సావరీన్ అయ్యాం. అంతకుముందు వీఆర్ డొమినియన్. అందుకనే అప్పుడు దే యూజ్, అంటే 1948 తర్వాత అన్న పదం యూజ్ చేస్తున్నారు కదా. 1948కి కమెన్స్మెంట్కి మధ్యలో ఉన్న పీరియడ్లో మనది గవర్నమెంట్ ఆఫ్ ద డొమినియన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు. సో వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే 19th day of July 1948 తర్వాత వచ్చారో, he has been registered as a citizen of India, రిజిస్టర్ చేసుకోవాలి బై an officer appointed by the government of the Dominion of India, provided that no person shall be so registered unless he has been resident in the territory of India for at least 6 months immediately preceding the date of his application. అంటే అతను ఇక్కడ 6 నెలలు ఉండి అప్పుడు అప్లై చేసుకోవాలి, అప్పుడు ఇస్తారు సిటిజన్షిప్. ఎవరికి 19th day of July 1948 తర్వాత వచ్చిన వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. అంతకన్నా ముందు వచ్చి నివాసం ఉన్న వాళ్ళకి న్యాచురల్ మామూలుగా మనందరం ఎలా సిటిజన్స్ వాళ్ళు కూడా అలాగే సిటిజన్స్ అయిపోయారు. బట్ ఎవరైతే పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయ్యి 19th day of July 1948 తర్వాత వచ్చారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఆఫీసర్ దగ్గర, గవర్నమెంట్ ఆఫ్ డొమినియన్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన ఆఫీసర్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకునే ముందు ప్రొవైడెడ్ దట్ వాళ్ళు అట్లీస్ట్ 6 months ఉండాలి ఇక్కడ అప్లై చేసుకునే ముందు, ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ 6 months ముందు ఉండి అప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి ఎవరైతే 19th day of July 1948 తర్వాత పాకిస్తాన్ నుంచి మన భూభాగంలోకి వచ్చారు. సో దిస్ 19th day of 1948 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 6 పాకిస్తాన్ టు ఇండియా, పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన మైగ్రెంట్స్కి సంబంధించిన సిటిజన్షిప్ రూల్స్. ఇప్పుడు 7, ఆర్టికల్ 7. तेरे पढ़ाई का कितना भी टफ से टफ क्वेश्चन हो, बस फोटो खींचो, अपलोड करो और यहाँ 7, ఆర్టికల్ 7. రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ మైగ్రెంట్స్ టు పాకిస్తాన్, అంటే పాకిస్తాన్కి వెళ్ళిపోయారు పాపం కొంతమంది. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ఆర్టికల్ 5 and 6లో ఏది చెప్పినప్పటికీ, ఏ పర్సన్ హూ హ్యాస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా టు పాకిస్తాన్ ఆఫ్టర్ ద 1st day of March 1947 షల్ నాట్ బి డీమ్డ్ టు బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే అండి, ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది, ఎవరైతే 1st day of March 1947 తర్వాత పాకిస్తాన్కి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారో వాళ్ళు ఇంకా సిటిజన్ ఆఫ్ ఇండియా కాదు అని చెప్తుంది. ఎవరైతే 1st day of March 1947 తర్వాత మైగ్రేట్ అయ్యి పాకిస్తాన్ వెళ్ళిపోయారో మన ఇండియా నుంచి, షల్ నాట్ బి డీమ్డ్ టు బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రొవైడెడ్ దట్ నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ అప్లై.
ఏదైనా సరే ఈ ఆర్టికల్ అప్లై అవ్వద్దు ఎవరికంటే హూ హ్యాస్ రిటర్న్ టు ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండర్ ఏ పర్మిట్ ఫర్ రీసెటిల్మెంట్ అండ్ ఎవ్రీ సచ్ పర్సన్ షాల్ బి డీమ్ టు హ్యావ్ మైగ్రేటెడ్ టు ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ద డే 19th day of July 1948. వెళ్ళిపోయాడు. ఇంకా 1947 తర్వాత ఫస్ట్ డే ఆఫ్ మార్చ్ 1947 తర్వాత ఏదో కారణాల చేత ఒక వ్యక్తి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. మరి అక్కడ ఏం నచ్చలేదో మళ్ళీ రిటర్న్ అయిపోయాడు కొంతకాలం తర్వాత. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి అతనే మరి భారతదేశంలో పుట్టి పెరిగినోడే ఏదో కారణాల చేత పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. కానీ అక్కడ బాగోలేదు, మరి అక్కడ కుదరకో మొత్తం రిటర్న్ అయిపోయాడు. అప్పుడు ఏం చేయాలి? హూ హాజ్ రిటర్న్ టు ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండర్ పర్మిట్ ఫర్ రీసెటిల్మెంట్. సో మొత్తానికి పర్మిట్ ఫర్ రీసెటిల్మెంట్ ఇచ్చితే అంటే పర్మిట్ అనమాట, మళ్ళీ ఇది కూడా గవర్నమెంట్ ఇవ్వాలి. ఆ పర్మిట్ తీసుకుని రీసెటిల్మెంట్ చేసుకుని అలాంటి వాళ్ళందరూ కూడా అంటే పర్మిట్ ఇచ్చి వాళ్ళు రీసెటిల్ అవ్వడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఆ వ్యక్తి ఆ ఎవరీ సచ్ పర్సన్ వాళ్ళు ఏంటంటే ఈ విధంగా అంటే 19th day of July 1948 తర్వాత వచ్చిన వాళ్ళగా పరిగణిస్తారనమాట. దే విల్ బి డీమ్ టు హ్యావ్ మైగ్రేటెడ్ టు ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ దిస్ డే. ఓకే అండి. ఆర్టికల్ 6 ఏం చెప్తుంది? పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా వస్తే వాళ్ళకి ఏంటి క్లాజు? షాల్ బి డీమ్డ్ టు బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇఫ్ వాళ్ళలో ఎవరి పేరెంట్స్ అయినా గ్రాండ్ పేరెంట్స్ అయినా అతను కానీ ఇక్కడ పుట్టిన వాళ్ళు అయితే ఓకే పుట్టారు. తర్వాత హ్యాస్ సో మైగ్రేటెడ్ బిఫోర్ ద 19th day of July 1948 షాల్ బి ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా సిన్స్ ద డేట్ ఆఫ్ హిస్ మైగ్రేషన్. సో బిఫోర్ ముందు ఎప్పుడు వచ్చేస్తే అప్పుడే, ఇంకేమి రూల్స్ ఏం లేవు, ముందు వచ్చారు కాబట్టి ముందు వచ్చారు అంతే. ఒకవేళ తర్వాత వస్తే ఖచ్చితంగా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి 6 months ఇక్కడ ఉండి ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ హిస్ అప్లికేషన్ 6 months ఇక్కడ ఉండి ఆ 6 months తర్వాత ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఆఫ్టర్ వచ్చారో. సరే, అది ఆర్టికల్ 6. ఆర్టికల్ 7కి వచ్చేసరికి మైగ్రేషన్. పాకిస్తాన్ వెళ్ళిపోయాడు ఫస్ట్ డే ఆఫ్ మార్చ్ 1947 తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. సో అక్కడ నుంచి తన మన సిటిజన్షిప్ కాదు, ఇంకా సిటిజన్ ఆఫ్ ఇండియా కాదు, షల్ నాట్ బి డీమ్డ్ టు బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. బట్ కొన్ని ఏవో కారణాల వల్ల వెనక్కి వచ్చినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అతనికి పర్మిట్ ఫర్ రీసెటిల్మెంట్ ఇచ్చాం. అలాగే ఎవ్రీ సచ్ పర్సన్ షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ మైగ్రేటెడ్ టు ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే మళ్ళీ ఆఫీసర్ దగ్గర పర్మిట్ తీసుకున్నట్టు మళ్ళీ డేట్ తర్వాత మైగ్రేట్ అయినట్టు అతని రికార్డ్స్లో ఉంటుంది అనమాట. సో అదండి ఆర్టికల్ 6 అండ్ ఆర్టికల్ 7. 1-2 సార్లు రివైజ్ చేసుకుంటూ ఉంటే కానీ మనకు ఆ డిఫరెన్స్ కానీ క్లారిటీ కానీ ఉండదు. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ ఆర్టికల్ బై ఆర్టికల్. మీకు మొత్తం సిటిజన్షిప్ 5 to 11 ఆర్టికల్స్ చెప్పడం జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 hour. బట్ నేను 1 hour చెప్పడానికి నేను రెడీగా ఉండొచ్చు, బట్ లిజనింగ్ అప్పుడు 1 hour రిటెన్షన్ కెపాసిటీ ఇన్ జనరల్గా తక్కువ ఉంటుంది. బికాజ్ పేషెన్స్ తక్కువ ఉంటుంది, ఇంపేషెన్స్గా ఉంటాం. ఒక వీడియో ఓపెన్ చేయగానే ఒక 10 minutesలో మొత్తం ఉద్యోగమే వచ్చేయాలన్నంత ఆతృతగా చూస్తాం వీడియో. ఆ 10 minutesలో కంటెంట్ ఏమీ లేదు అన్న ఇబ్బంది, కంటెంట్ ఉన్నా సరే 1 hour చెప్పాలి, 1 hour వినాలంటే ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఏదో రకమైన అవకాశం మారిపోతుంది. సో పాలిటీకి ఏంటంటే మనం ఆర్టికల్ అండ్ టెక్స్ట్ బుక్లో ఏంటంటే ఈ ఆర్టికల్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బట్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఫ్రేమ్డ్ ఇన్ సచ్ వే. అంటే నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే ఓకే కరెంట్ పాలిటీ అది ఎంటైర్లీ డిఫరెంట్ పార్ట్. మనం నేర్చుకున్న ఆర్టికల్స్ మీద వచ్చే కరెంట్ ఈవెంట్స్ కరెంట్ న్యూస్ పేపర్స్లో వస్తాయి. బట్ బేసిక్ పాలిటీకి వచ్చేసరికి ఏంటంటే అన్ని డైరెక్ట్ ఆర్టికల్స్లో ఇందాక ఆర్టికల్ 5 క్వశ్చన్ చూసాం కదండి, డైరెక్ట్ అలాగే క్లాజెస్లోంచి స్టేట్మెంట్స్ తీసి క్వశ్చన్ల కింద ఫ్రేమింగ్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఇందులో ఈ 1940 ఇప్పుడు ఏమంటాడు ఇందులో జస్ట్ ఇది మార్చాలనుకోండి అయిపోలే, ఫస్ట్ డే ఆఫ్ August 1947 అంటే అయిపోయింది కదా మనకు కేల్ కథం దుకాన్ బంద్, అవునా కదా? లేదా ఈ డేట్ మారిస్తే అయిపోయింది. సో ద క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఫ్రేమ్డ్ ఇన్ వెరీ పర్టికులర్ మేనర్. సో అందుకనే వాడు పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాడు సిలబస్లో. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ అంటే నడుస్తున్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది పుస్తకం, ఆర్టికల్స్ ఉంటాయి. పాలిటీ దీని అప్లికేషన్ జరుగుతున్నది, అంటే ఈరోజు జరుగుతున్నది పాలిటీ. గత ఆర్టికల్స్ అన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నేర్చుకుంటే ఇక పాలిటీ ఇప్పుడు నడుస్తున్న పాలిటీ అంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగా సో నా వ్యూ అదండి పాలిటీ మీద. నాకైతే పాలిటీ మీద ఒక 17 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే రైట్ ఫ్రమ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన రోజుల్లో నుంచి కూడా ఐ వాజ్ మై పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనమాట నా ఫస్ట్ ఆప్షనల్. సో అందులో కూడా హాఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి పాలిటీ కొంచెం ఎఫెక్టివ్గా చదివాను. సో నాకు అర్థమైంది ఏంటంటే ముందు ఆర్టికల్స్ కానీ కొంచెం కష్టంగా ఉంటాయి, బట్ ఒకసారి నేర్చుకుంటే గుర్తుండిపోతాయి. అండ్ డోంట్ బాదర్ అబౌట్ ఆర్టికల్ నంబర్స్ ప్లీజ్, డోంట్ బాదర్ అబౌట్ దెమ్. మీరు వన్స్ కంటెంట్ వస్తే నంబర్స్ ఆటోమేటిక్గా గుర్తుంటాయి, నంబర్స్ విల్ బి రిమెంబర్డ్ ఆటోమేటికలీ. ఇప్పుడు ఆర్టికల్ 1 చూసాం, ఆర్టికల్ 2 చూసాం, ఆర్టికల్ 3 చూసాం, ఆర్టికల్ 4 చూసాం. ఆర్టికల్ 1 ఏంటి? ఇండియా దట్ ఈస్ భారత్, యూనియన్ ఆఫ్ స్టేట్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలా చూసాం. 2 ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ అడ్మిషన్ అంటే బయట అవుట్ సైడ్ నుంచి వచ్చిన టెరిటరీ లైక్ సిక్కిం. 3 ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్ఎల్స్ బోలెన్ స్టేట్స్ అట్లా. 4th ఆర్టికల్కి వచ్చేసరికి షుడెంట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368. అమెండ్ చేస్తే ఫస్ట్ షెడ్యూల్ అండ్ 4th షెడ్యూల్, బికాజ్ ఫస్ట్ షెడ్యూల్ అనేది మనకి నేమ్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ నేమ్స్. 4th షెడ్యూల్ అనేసరికి రాజ్యసభ నంబర్ కెపాసిటీ, సీటింగ్ కెపాసిటీ, ఈచ్ స్టేట్ ఒకటి ఉంటుంది కదా. సో అట్లాగా ఆర్టికల్స్ అనేవి వెన్ యూ నో ద కాన్సెప్ట్స్ యూ విల్ ఆటోమేటికలీ నో ద నంబర్స్. ఇప్పుడు చూసారు కదా ఆర్టికల్ 5 డొమిసైల్ ఇన్ ఇండియా, బార్న్ ఇన్ ఇండియా, ఎయిదర్ ఆఫ్ పేరెంట్స్ బార్న్ ఇన్ ఇండియా. అట్లాగా మన గురించి అంటే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ గురించి అయిపోయింది. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇండియా వచ్చిన వాళ్ళకి 1st July 1948 ముందు వస్తే న్యాచురల్గా వాళ్ళు సిటిజన్స్, తర్వాత వస్తే 6 months ఉండాలి అండ్ ఆఫీసర్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిపోయింది కదా.
ఆర్టికల్ 7 వచ్చేసరికి ఏంటంటే ఇంకో డేట్ వచ్చింది. ఫస్ట్ డే ఆఫ్ మార్చ్ 1947 పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. మైగ్రెంట్స్ టు పాకిస్తాన్ అగైన్ కేమ్ బ్యాక్ ఇండియా విత్ పర్మిట్ ఫర్ రీసెటిల్మెంట్. They will be considered as a person who have migrated to the territory of India after the 19th day of July 1948. Sorry, first July కాదు, 19th July 1948. This year was asked, this particular day and year. ఓకే అండి. సో ఇన్ దట్ వే ఈ ఆర్టికల్స్ ఇవే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి అనుకుంటే ఇంకా తర్వాత మొత్తం ఆర్టికల్స్ అందులో ఉన్న క్లాజెస్. అండ్ రీసెంట్లీ ఎస్టర్డే వెన్ ఐ వాజ్ డిస్కసింగ్ పాలిటీ సబ్జెక్ట్ విత్ వన్